హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్. గాయ్స్, ఇదే మొదటిసారిగా మీరు నా క్లాసెస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చిందా? ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. మీకు ఏమైనా ఓన్ సజెషన్స్, థాట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ యాజ్ యూజువల్గా మన కరెంట్ అఫైర్స్ బైలింగ్వల్గా అంటే తెలుగు, ఇంగ్లీష్లో మనకి రెండు ఫార్మాట్లో అవైలబుల్గా ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇవ్వబడింది, రోహిస్ అకాడమీ. యూ కెన్ గో అండ్ అక్వైర్ ది డేటా. సో ఈరోజు కరెంట్ అఫైర్స్. సో నేను మీకు ఎప్పుడు చెప్తుంటా, ఒక రోజుకి 10 కరెంట్ అఫైర్స్ నేర్చుకోండి. నెల వరకు చూసుకుంటే 300 కరెంట్ అఫైర్స్, 1 ఇయర్ చూసుకుంటే 3600 కరెంట్ అఫైర్స్. ఇన్ని కరెంట్ అఫైర్స్ మీరు నేర్చుకున్నాక, కరెంట్ అఫైర్ ఇది స్టాటిక్ డేటా, సబ్జెక్టు ప్లస్ కరెంట్ అఫైర్స్ ఇన్ని నేర్చుకున్నాక మళ్ళీ మీకు రివిజన్స్ ఏంటి, ఎగ్జామ్ క్లారిఫై చేయలేరా? ఒకటి చెప్తున్నా, నా క్లాస్ని మీకు పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు కూర్చొని, పడుకొని, ట్రావెల్ చేస్తూ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కానీ ఫ్రీగా వినండి. సో నేను మీ ముందున్నా. ఓకే, సో ఇప్పుడు మన డేటా చూద్దాం. ఇక్కడ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్స్ టు బి కవర్డ్లో హాసాంగ్ 20, స్విట్జర్లాండ్, పలావు, సిద్ధి ట్రైబల్ కమ్యూనిటీ, ఐఎన్ఎస్ గదామత్, మతువా కమ్యూనిటీ, కేఫ్, కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, అండ్ ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అండ్ వరంగల్, నల్గొండ, అండ్ సమ్వాట్ రీజనల్ ఇష్యూస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇవి చూసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇక లేట్ ఎందుకు, ఫస్ట్ టాపిక్. సో ఇలా మనకి న్యూస్లో వచ్చింది, మన అందరూ తెలుసు కదా, మన కిమ్ మామ. సో దేనికి, నార్త్ కొరియా అధ్యక్షుడు. ఓకే, సో నార్త్ కొరియా అధ్యక్షుడు ఇలా ఒక కిమ్ చేతిలో బ్రహ్మాస్త్రం, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ని తీసుకొచ్చాడు అని ఇలా మనం కొన్ని చూస్తున్నాం. సో ఇప్పుడు ప్రజెంట్ థింగ్ ఏంటి అంటే, సో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రజెంట్ ఒక మిలిటరీ పరేడ్లో తమ దేశంలో అత్యంత శక్తివంతమైన సో టెక్నాలజికల్ ఒక మిజైల్, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ అంటే న్యూక్లియర్ వెపన్స్ దాంట్లో ఉంటూ, ఇంటర్ కాంటినెంటల్ అంటే ఖండాంతరాలు దాటి విస్తరించే ఒక క్షిపణి. దాని రేంజ్ ఎంత సార్ అంటే అప్రాక్సిమేట్లీ 15,000 కిలోమీటర్లు. అంటే ఒక దగ్గర స్టార్ట్ చేస్తే అది ఇలా 15,000 కిలోమీటర్ల లెంత్ వరకు వెళ్ళి ఆ అచీవ్ని ఆ గోల్ని టార్గెట్ చేసి దాన్ని పేర్చడం జరుగుతుంది. అలాంటి ఒక మిలిటరీ పరేడ్లో తీసుకురావడం జరిగింది. అయితే ఈ కాంటెక్స్ట్లో దీని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, బేసికల్లీ ఇట్ ఈస్ అన్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. ఓకేనా, ఖండాంతరాలు దాటి ఒక క్షిపణి. నెక్స్ట్, ఇందులో మన ఫ్యూయల్ని చూసుకుంటే ఇది కంప్లీట్గా సాలిడ్ ఫ్యూయల్ ఇంజన్ అంట. జనరల్గా మనం బైక్స్లో అయితే లిక్విడ్స్గా పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోస్తాం కదా, ఇది అలా కాదు, సాయిల్ ఫ్యూయల్ ఇంజన్గా దీన్ని మనం చూస్తున్నాం. ఓకే, నెక్స్ట్ దీని రేంజ్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 15,000 కిలోమీటర్స్ వరకు ఇది మనకు కనబడుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ మోర్ ఈజీలీ ఫైర్డ్. ఏంటి, సాలిడ్ ఫ్యూయల్ అంట, లిక్విడ్తో పోల్చుకుంటే చాలా ఈజీగా ఫైర్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే దానికి థ్రస్ట్, దాని వేగాన్ని ఇంకా ఎక్కువ ఇస్తుంది ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్? ఇప్పుడు చెప్పా కదా, సో బాలిస్టిక్ అంటే ఒక ట్రాజెక్టరీ మోడ్లో వెళ్తుంది. అంటే పారాబోల్ షేప్ మనకి ఎలా ఉంటుంది, ఇలా షేప్లో వెళ్తుంది. సో ఇంటర్ కాంటినెంట్ అంటే కాంటినెంట్స్ దాటి మరీ ఎక్స్పాండ్ అయ్యి మరీ వెళ్తుందని చెప్తుంది. మరి ఇలాంటి కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఎవరెవరి దగ్గర ఉందని చూసుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరు చూసుకుంటే మనకి సోవియట్ రష్యా 1958లోనే ఇలాంటి దాన్ని డిజైన్ చేసిందని చెప్పడం జరిగింది. మరి ఆ డిజైన్ చేసినాక నెక్స్ట్ కొన్ని సంవత్సరాలకు, 20 సంవత్సరాల తర్వాత చైనా దాన్ని తీసుకొచ్చింది. ప్రెసెంట్ ఈ టెక్నాలజీ ఎవరెవరి దగ్గర ఉంది అంటే రష్యా, యుఎస్ఏ, చైనా, ఫ్రాన్స్, ఇండియా, యునైటెడ్ కింగ్డమ్, ఇజ్రాయెల్ అండ్ నార్త్ కొరియా. సో వీళ్ళందరి దగ్గర ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ఉందని ఈ కరెంట్ అఫైర్ చెప్తుంది. ఓకేనా, ఎస్. సో తెలుగు స్క్రిప్ట్ అండి. మరి క్వశ్చన్స్ ఇదేనండి. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా హసాంగ్ 20, ఇది. సో ఇది మనకి హసాంగ్ 20, ఇదే మన కిమ్ జాంగ్ ఉన్కి సంబంధించిన ఒక మిజైల్. క్వశ్చన్ చూద్దాం, హసాంగ్ 20 ఏ రకమైంది? సో ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణి. ఓకే, ఏ దేశం సంబంధించింది? నార్త్ కొరియా. మరి దాని రేంజ్ ఎంత? 15,000 కిలోమీటర్స్. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, స్విట్జర్లాండ్ మనకి న్యూస్లోకి వచ్చింది. ఎందుకు సార్ ప్రెసెంట్ స్విట్జర్లాండ్ న్యూస్లోకి వచ్చిందంటే, సో గ్లేషియర్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్లేషియర్స్? హిమానీ నదాలు ఎంతవరకు లాస్ అయిపోయిందంటే 3% హిమాలయ నదాలు లాస్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కనబడుతున్న ఈ ఏరియా మొత్తం కూడా ఇది ఏ రేంజ్లో మనకు ఉంటుంది సార్ అంటే ఆల్ప్స్. ఓకేనా, ఆల్ప్స్ అనే పర్వతాలు, హిమానీ పర్వతాలు మనకి ఎక్కడ కనబడుతుంది సార్ అంటే ఇది వచ్చేసి మనకి యూరోప్లో కనబడుతుంది. ఓకేనా, యూరోప్లో మనకి ఆల్ప్స్ అనే పర్వతాలు కనబడడం మనం చూడొచ్చు. అయితే ఈ ఆల్ప్స్, ఈ స్విట్జర్లాండ్లో ఉన్న ఈ ఆల్ప్స్ అంట దాదాపుగా 3% వరకు ఇప్పుడు కనుమరుగైపోవడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో మనం స్విట్జర్లాండ్ ఎక్కడుంది, అసలు దాని బౌండరీ కంట్రీస్ ఏంటి,
దాని క్యాపిటల్ ఏంటి, అక్కడ మాట్లాడే భాషలు ఏంటి, సో హైయెస్ట్ పీక్స్ ఏంటి, ఇవి ఒక్కసారి చూసుకుంటే మ్యాటర్ కొలాప్స్. ఓకే, సో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి 2 రాజధానులు ఉన్నాయి. ఒక రాజధాని చూసుకుంటే బెర్న్. ఈ బెర్న్ ఏ రాజధాని సార్ అంటే అడ్మినిస్ట్రేషన్ పర్స్పెక్టివ్లో ఇది ఒక రాజధాని. నెక్స్ట్ లసానే. ఓకేనా, లసానే ఇది ఏ రాజధాని సార్ అంటే ఇది జ్యుడిషియరీ పర్స్పెక్టివ్లో ఇది దీని రాజధాని. మరి దీనికి సంబంధించి బౌండరీ సరిహద్దు దేశాలుగా మనం ఎవరు చూసుకుంటామంటే మీ ముందు ఒక కోడ్ తీసుకొచ్చాం. ఈ కోడ్ని యాసెస్గా నోట్ చేసుకోండి. ఈ కోడ్ ఏంటంటే ఫెయిల్ జర్మనీ తీసుకొచ్చాం. సో ఇక్కడ చూడండి, ఎఫ్ ఫర్ ఫ్రాన్స్, ఏ ఫర్ ఆస్ట్రేలియా, ఐ ఫర్ ఇటలీ, ఎల్ ఫర్ లిచెస్టైన్ అండ్ జీ ఫర్ జర్మనీ. ఓకేనా, సో ఇవి దీని సరిహద్దు కంట్రీస్గా మనకు కనబడతాయి. ఇక్కడ మీకు కనబడుతుంది కదా. సో జర్మనీ కానీ, లిచెస్టైన్ కానీ, ఆస్ట్రియా కానీ, సో కింద చూసుకుంటే ఇటలీ కానీ, సో ఇలా మనం చూసుకుంటే ఇవన్నీ కూడా ఫ్రాన్స్. సో ఇలా మనం దీన్ని కంట్రీస్ని చూస్తున్నాం. ఇది బేసిక్గా ఇక్కడ ఉంది, యూరోప్లో ఉన్న ఒక దేశం. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే హైయెస్ట్ మౌంటైన్స్ ఏంటో మనం చూసుకుందాం. ఈ రేంజ్లో లార్జెస్ట్ గ్లేషియర్ అంటే ఈ మొత్తం హిమాలయ నదాల్లో అత్యంత పెద్ద గ్లేషియర్ ఏంటి సార్ అంటే దట్ ఈస్ అల్టెష్. ఓకేనా, అలెట్స్ అనే ఒక గ్లేషియర్. సో అలెట్స్ అనే ఒక హిమాని నదం ఈ ఎంటైర్ ఆల్ప్స్ రేంజ్లో గ్రేటెస్ట్ అండ్ లార్జెస్ట్ హిమాని నదంగా మనం చూడడం జరుగుతుంది. మనం మౌంటైన్స్ చూసుకుంటే ఇక్కడ మనకు కనబడేంటి బేసికల్గా ఆల్ప్స్ హిమాని నదాలే కదా. సో ఇవి కనబడడం జరుగుతుంది. ఇందులో హైయెస్ట్గా మనం చూసుకుంటే కొన్ని పీక్స్ చూసుకుంటే డూఫోర్ స్పిట్స్. ఓకేనా, డూఫోర్ స్పిట్స్, సో మ్యాటర్ హార్న్ అనే ఒక హైయెస్ట్ పీక్స్ మనకు కనబడుతున్నాయి. అండ్ మనం ఇక్కడ యూనిక్నెస్ చూసుకుంటే ఇక్కడ మాట్లాడుతున్న లాంగ్వేజ్ జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్ అండ్ రొమాన్స్ ఈ లాంగ్వేజ్ని మనం మాట్లాడుతున్నాం. అండ్ స్విట్జర్లాండ్లో జెనీవా, ఈ జెనీవాని హెడ్గా చేసుకుని మనకి యునైటెడ్ నేషన్స్ ఎన్నో ఆర్గనైజేషన్ మనకి ప్లేస్లో కనబడుతుంది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎక్కడ స్విట్జర్లాండ్ జెనీవాలో మనకు ఉంది. వెరీ రీసెంట్గా మనం విఠల్ భాయ్ పటేల్ గురించి మాట్లాడుకున్నాం. తన డెత్ కూడా మనకి ఇక్కడ జరిగింది ఈ స్విట్జర్లాండ్ జెనీవాలోనే కదా. సో అలా మనం చూసుకోవచ్చు. ఓకేనా, అండ్ ఈ స్విట్జర్లాండ్ దేనికి ఫేమస్ సార్ అంటే వాచెస్కి, ఫార్మాస్యూటికల్స్కి, బ్యాంకింగ్కి, సో వీటన్నిటికీ ఇది మనం ఫేమస్గా చూసుకోవచ్చు. ఓకేనా, ఎస్, ఇది స్విట్జర్లాండ్ సంబంధించిన ఒక షార్ట్ సమ్మరీ. ఓకే, నెక్స్ట్ పలావ్ అనేది బేసికల్గా ఒక ద్వీపదేశం. ఓకేనా, ఇది మనకి పసిఫిక్ ఓషన్లో మైక్రోనేషియా అనే రేంజ్లో మనకు కనబడుతుంది. సార్ ఒకసారి చూపెట్టండి అంటే ఐ విల్ గో. సో చూడండి, సో ఇది మనకి పలావ్. ఈ పలావ్ కంప్లీట్గా ఈ రేంజ్ మనం మైక్రోనేషియా అంటున్నాం. ఓకేనా, సో పలావ్ మనకి ఎలా లొకేట్ అవుతుందంటే ఇటు, విచ్ మీన్స్ దీన్ని మనం వెస్ట్ డైరెక్షన్ అంటాం. వెస్ట్ డైరెక్షన్లో మనకి ఫిలిప్పీన్స్ కనబడుతుంది. సౌత్ డైరెక్షన్ ఇదంతా కూడా మనకి ఇండోనేషియా కంట్రీ కనబడుతుంది. ఇక నార్త్లో చూసుకుంటే ఇంటర్నేషనల్ వాటర్స్, అంతర్జాతీయ జలాలు. ఇటు చూసుకుంటే ఈ రీజియన్ మొత్తం మనం ఏమంటున్నామంటే మైక్రోనేషియా అనే పేరుతో పిలవడం జరుగుతుంది. సో ఈ పలావ్ ఎందుకంత స్పెషల్ సార్ అంటే ఇది ఒక ద్వీపదేశం. ఈ ద్వీపదేశంలో మొట్టమొదటిసారిగా అండర్ వాటర్లో ఇంటర్వ్యూ జరిగింది. జనరల్ రూమ్లో ఇంటర్వ్యూ జరగడం ఓకే, బట్ సముద్రం లోపల ఇంటర్వ్యూ జరిగింది ఫస్ట్ టైం. ఇందుకు ఇది న్యూస్లోకి ఉంది. అయితే దీని క్యాపిటల్ ఏంటి అంటే ఎన్ గురుల్ముడ్. ఓకేనా, ఎన్ గురుల్ముడ్ ఇది ప్రపంచంలోనే లీస్ట్ పాపులస్ క్యాపిటల్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు కొరోర్ అని ఒక సిటీ కనబడుతుందా? ఎస్, కొరోర్. ఈ కొరోర్ సిటీ ఏంటంటే ఈ ఎంటైర్ పలావులో మోస్ట్ పాపులస్ సిటీగా మనం చూడొచ్చు. కనబడుతున్నాయి కదా మీకు హౌసెస్ అన్ని. సో ఇలా మోస్ట్ పాపులర్ సిటీగా మనం దీన్ని చూడొచ్చు. సో ఈ ఏరియా పేరేంటి? కొరోర్. సో చూసారా, ఇదంతా కూడా ఇక్కడ మనకు ఒక దీనికి సంబంధించిన ఎయిర్పోర్ట్ కూడా మనకు కనబడుతుంది. ఓకేనా, ఎస్, ఇదంతా కూడా పలావ్కు సంబంధించిన ఇష్యూ. అయితే ఈ పలావ్ని మనం కాస్త అబ్జర్వ్ చేస్తే, సో ఇది మనకి ఎక్కడుంది అంటే బాబెల్ డాబ్ అంటే ఈ పలావ్ ఇప్పుడు మనకు కనబడుతుంది కదా. సో ఇది ఈ ఎంటైర్ ఐలాండ్ని మనం ఏమంటామంటే బాబెల్ డాబ్. సో ఇప్పుడు చూడండి, ఇది ఈ ఎంటైర్ ఐలాండ్ని మనం ఏమనిపిస్తున్నామంటే బాబెల్ డాబ్ ఐలాండ్ అని పిలవడం జరుగుతుంది. సో మొత్తంగా ఈ ఎంటైర్ ఐలాండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, బాబెల్ డాబ్. కొంచెం వీడియోని హెచ్డీ క్లారిటీలో పెట్టుకోండి, అప్పుడు మాత్రమే కనబడుతుంది, లేదంటే చాలా కష్టం అండి. సో అందరు జనరల్గా మీకు 2Dలో చెప్తారు, ఏదేదో నోట్స్ ఇస్తారు, బట్ ఇక్కడ మీకు గుర్తుండాలి, మీ మైండ్లో అది ఇంప్రింట్ అవ్వాలి. రేపు పొద్దున మీరు ఎగ్జామ్కి వెళ్తే ఒక్క బిట్ కూడా మిస్ అవ్వద్దు. ఆ ఇంట్రెస్ట్తో మీకు 3Dలో చూపించడం జరుగుతుంది. సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి, వీళ్ళైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా, సో ఈ ఎంటైర్ ద్వీపాన్ని మనం బాబెల్ డాబ్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది ఈ రేంజ్లో మనకు కనబడుతుంది. అండ్ కొరోర్ అని చెప్పా ఇంతకుముందు, ఎన్ గురుల్ముడ్, దీని క్యాపిటల్ వచ్చేసి
సో ఇలా మనం చూసుకోవచ్చు. దీనికి ఇండిపెండెన్స్ 1994లో రావడం అని చూడొచ్చు. అది కూడా యునైటెడ్ నేషన్స్ నుంచి దీనికి స్వాతంత్రం వచ్చిందని మనం చూస్తున్నాం. ఓకేనా? సో ఇది దీని డైరెక్షన్స్ గుర్తుపెట్టుకునే ఒక చిన్న కోడ్ ఇచ్చా, ఇండియా పిఎం అని. సో సౌత్లో చూసుకుంటే ఇండియా, ఐ ఫర్ ఇండోనేషియా, అదే పి ఫర్ వెస్ట్ డైరెక్షన్లో ఫిలిప్పీన్స్, అదే ఏం చూసుకుంటే ఈస్ట్ డైరెక్షన్లో మైక్రోనేషియా, ఇక నార్త్లో చూసుకుంటే ఇంటర్నేషనల్ వాటర్స్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? సరే సార్, మనకు కొన్ని క్వశ్చన్స్ మనం అబ్జర్వ్ చేయాలి కదా. ఎస్, వెర్ ఈస్ ద ఐలాండ్ నేషన్ పలావ్ లొకేటెడ్? ఎక్కడ లొకేట్ అయింది మనకి? వెస్టర్న్ పసిఫిక్ ఓషన్ ఉన్నాయి కదా. సో మొత్తం పసిఫిక్ ఓషన్ మనకి ఇలా ఉంటే ఇది వెస్టర్న్ డైరెక్షన్, ఇది ఈస్టర్న్ డైరెక్షన్ కదా. ఈ డైరెక్షన్లో మనకి పలావ్ ఈ ప్లేస్లో లొకేట్ అయింది. ఓకేనా? నెక్స్ట్, విచ్ కంట్రీ లైస్ టు ద ఈస్ట్ ఆఫ్ ది పలావ్? సో పలావ్కి ఈస్ట్ ఇలా మనం చూసుకుంటే ఈస్ట్ టైప్లో మనకి ఇలా చూసుకుంటే మనకి ఈస్ట్ టైప్లో ఎవరు కనబడుతున్నారు? సో మాక్సిమం మైక్రోనేషియా అంటే మ్యారిటైమ్ అంటే మొత్తం మనకి సముద్రాలు కనబడుతున్నాయి కదా, అలా మైక్రోనేషియా అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, విచ్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ పలావ్? పలావ్ క్యాపిటల్ సిటీ ఏంటంటే ఎన్ గురుల్ముడ్. ఇక్కడ కనబడుతుంది కదా ఎన్ గురుల్ముడ్. ఎన్ గురుల్ముడ్ అనేది దీనికి క్యాపిటల్గా మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ హైయెస్ట్ పాపులస్ సిటీగా మనం దేన్ని అబ్జర్వ్ చేస్తారంటే దట్ ఈస్ కొరోర్. కొరోర్ సిటీని మనం అబ్జర్వ్ చేసి ఇప్పుడు చూసారు కదా మీరు కొరోర్ని, అలా అన్నట్లుగా. ఓకేనా? నెక్స్ట్, సిద్ధి ట్రైబల్ కమ్యూనిటీ. సో సమ్వాట్ ఇంపార్టెంట్. అండ్ ట్రైబల్ కమ్యూనిటీస్ వచ్చినప్పుడు నేను చాలా ట్రైబల్ కమ్యూనిటీస్ మీద డిస్కస్ చేస్తాను. కానీ హటి, సో చెంచు, కోయా, అదే మనం చూసుకుంటే అపతానీ ట్రైబ్, సో మిరి, డాఫ్లా, మిష్మి, ఇలా ఎన్నో ట్రైబ్స్ని నేను మీతో డిస్కస్ చేస్తాను. ప్రెజెంట్ సిద్ధి ట్రైబ్స్, బేసికల్గా సిద్ధి ట్రైబ్స్ పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబ్స్. ఒకసారి చూడండి. సో పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబ్స్, పీవీటీజీస్. సో పీవీటీజీస్ అంటే ఏంటి సార్? అంటే అర్థం ఏంటి బేసికల్గా? సో నేను ఒక వెన్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నా. ఇది ఏం చెప్తుందంటే ఇది ట్రైబ్స్ గురించి మాట్లాడుతుంది. ఈ ట్రైబ్స్లో మరొక వెన్ డయాగ్రామ్ ఏం చెప్తుందంటే స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి మాట్లాడుతుంది. దేని గురించి? స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి. ఓకే, ఈ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్లో మరొక డయాగ్రామ్ చేస్తున్నా. ఇది దేని గురించి మాట్లాడుతుందంటే పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ గురించి మాట్లాడుతుంది. అయితే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబ్స్? అంటే ట్రైబ్స్లో అత్యంత బలహీనం, ఓకేనా, అత్యంత బలహీనమైన లైక్ తెగలని మనం ఏమంటున్నామంటే పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబ్స్ అంటున్నాం. మరి ఈ వర్డ్ ఎప్పుడు వచ్చింది సార్ మన ఇండియాలో అంటే? సో చూస్తే మనకి 1961లో మనకి సెంట్రల్ యుఎన్ దేవర్ అని ఒక కమిషన్ వేయడం జరుగుతుంది. ఈ కమిషన్ మనకి 1961లో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిపోర్ట్లో వీళ్ళని పీటీజీ అంటే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్గా పిలవడం జరుగుతుంది. ఈ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అనే వర్డ్ని ఇండియా 1976 నుంచి ప్రింట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2006లో ఈ వర్డ్ని కాస్త పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్గా పిలవడం జరుగుతుంది. ప్రజెంట్ మన దేశంలో ఎంతమంది ఉన్నారంటే 75 పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబ్స్ ఉన్నాయి. ఇందులో అత్యధికమైన ట్రైబ్స్ మనకి ఏ రాష్ట్రంలో కనబడుతున్నాయి అంటే ఒడిషాలో కనబడుతున్నాయి. ఒడిషా గుర్తొచ్చిన ప్రతిసారి ఒరిస్సా నుంచి ఒడిషాగా ఎలా మారిందంటే 96th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2011 ద్వారా ఒరిస్సా కాస్త ఒడిషాగా మారిపోయింది. అయితే ప్రెజెంట్ ఈ సిద్ధి ట్రైబల్ కమ్యూనిటీని ఎందుకు మాట్లాడుతున్నాం సార్ అంటే మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు హర్షం వ్యక్తం చేస్తారు. అంటే హ్యాపీనెస్ని, చీర్ని మనతో సెలబ్రేట్ చేసుకున్నారు. ఎందుకంటే ఈ ట్రైబల్ కమ్యూనిటీ వారు 75% లిటరసీ రేట్ని అచీవ్ చేయడం జరిగింది. అక్షరాస్యతను పెంపొందించడం జరిగింది. అయితే బేసికల్గా వీళ్ళని చూడండి. సో బేసికల్గా వీళ్ళని ఏమని పిలుస్తారంటే దీస్ ట్రైబ్స్ వర్ కమ్ ఫ్రమ్ ఆఫ్రికా, విచ్ మీన్స్ ఇండో ఆఫ్రికన్ ట్రైబ్స్గా మన దేశంలో పిలవడం జరుగుతుంది. అర్థమవుతుందా నేను ఏం మాట్లాడుతున్నానో? వీళ్ళని ఇండో ఆఫ్రికన్ ట్రైబ్స్గా మన దేశంలో పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఎందుకంటే మనకి 7th సెంచరీలో అరబ్స్, తర్వాత 14th సెంచరీలో పోర్చుగీస్, వీళ్ళందరూ కూడా ఆఫ్రికా నుంచి వీళ్ళని మన దేశం తీసుకొచ్చారు. ఎందుకు? బానిసలుగా వాళ్ళకి సేవలు చేసుకునే విధంగా వీళ్ళని మన కంట్రీకి తీసుకొచ్చారు. ఇదే కాంటెక్స్ట్. అలా వీళ్ళు మన దేశంలో సెటిల్ అయ్యారు. ఎక్కడ సార్ వీళ్ళు మనకు సెటిల్ అయ్యారంటే సో చూసుకుంటే కొన్ని ప్లేసెస్ అండి. ఆ ప్లేసెస్ చూస్తే మనకి గుజరాత్లో సెటిల్ అయ్యారు, మహారాష్ట్రలో సెటిల్ అయ్యారు, తర్వాత కర్ణాటకలో కూడా సెటిల్ అవ్వడం జరిగింది. ఎక్కువగా వీళ్ళు మనకి ఈ ప్లేస్లో కనబడతారు. ఓకేనా? సో వీళ్ళు ఎక్కువగా మనకి ఈ ప్లేస్లో సెటిల్ అవ్వడం జరిగింది. ఓకే, కాస్త వీళ్ళ గురించి చూసుకుంటే మనకి మ్యాటర్ సార్ట్అవుట్ అయిపోతుంది. ఆఫ్రికా నుంచి ఇండో ఆఫ్రికన్ ట్రైబల్ గ్రూప్స్గా వీళ్ళు మన దేశంలో కనబడతారు. 7th సెంచరీలో అరబ్స్తో బానిసలుగా వచ్చారు. తర్వాత పోర్చుగీస్, బ్రిటిష్ వీళ్ళందరికీ సేవలుగా, స్లేవ్స్గా, సర్వెంట్స్గా, బ్లాక్ స్మిత్స్గా,
కార్పెంటర్స్గా, మ్యాసన్స్గా అంటే తాపీ మేస్త్రిగా, వడ్లు చెక్కే వాళ్ళుగా, వడ్రంగిలుగా ఇలా రకరకాల పనులకు వీళ్ళు చేయడం జరిగింది. మరి వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక అండ్ సమ్వాట్ ఆఫ్ తెలంగాణ ఈ అన్ని స్టేట్స్లో కూడా వీళ్ళు డిస్సెమినేట్ అంటే చిల్లచిల్లరగా అక్కడక్కడ మనకి కనబడడం చూడొచ్చు. మరి ప్రెసెంట్ స్టేటస్ ఎలా ఉందంటే దీస్ ఆర్ కమింగ్ అండర్ పర్టిక్యులర్లీ వలనరబుల్ ట్రైబ్. ఎప్పుడు సరి జరిగింది అంటే 2003లో వీళ్ళని తీసుకొచ్చి దీంట్లో వేయడం జరిగింది. మరి వీళ్ళ ఆక్యుపేషన్ చూసుకుంటే ట్రెడిషనల్గా వీళ్ళు వచ్చేసి అగ్రికల్చర్ కానీ, ఫారెస్ట్ ప్రొడక్షన్ కానీ అండ్ మాన్యువల్ లేబర్ కానీ అంటే తాపీ మేస్త్రులుగా, సుతారు పనికి అట్లా వెళ్ళడం కానీ మనం చూడొచ్చు అన్నట్లుగా. మరి లాంగ్వేజ్ చూసుకుంటే దే ఆర్ స్పీకింగ్ కొంకణి లాంగ్వేజ్. ఓకేనా, కొంకణి, ఉర్దూ, మరాఠీ ఇలా మనం మాట్లాడడం జరుగుతుంది. మన తెలంగాణలో కూడా వీళ్ళ మరాఠీ మాట్లాడుతారండి ఆదిలాబాద్ రేంజ్లో. ఓకేనా, మరి వీళ్ళ కల్చర్ చూసుకుంటే ఫోక్ మ్యూజిక్ కానీ లేదంటే వీళ్ళకంటూ ఒక డ్యాన్స్ ఉంది. ఆ డ్యాన్స్ ఏంటంటే ధమాల్ డ్యాన్స్. ఓకేనా, ధమాల్ డ్యాన్స్గా మనం చూడొచ్చు. ఓకేనా, ఎస్. సో ఇది ఇక్కడ చూసుకుంటే మనకు కొన్ని క్వశ్చన్స్. వేర్ ఆర్ ద సిటీస్ ప్రైమర్లీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఇండియా? ఎక్కడ మనకు కనబడుతున్నారు? గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ. వాట్ ఇనిషియేటివ్స్ హ్యావ్ బీన్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది సిద్దిస్ కమ్యూనిటీ? మరి వీళ్ళకు అంటే మన దేశంలో ప్రధానమంత్రి జనజాతి దివస్ నవంబర్ 15 లార్డ్ బిర్సా ముండా, భగవాన్ బిర్సా ముండా అనే కమ్మెమరేట్గా మనం జరుపుకుంటాం. ఎందుకు? ట్రైబ్స్కి, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి, పర్టికులర్లీ వలనరబుల్ ట్రైబ్స్కి వాళ్ళ గవర్నమెంట్ తరఫున ఎన్ని స్కీమ్స్ అందుతున్నాయి, ఎలాంటి స్కీమ్స్ అందుతున్నాయో తెలియజేయడానికి ఇది ఒక ఎంపవర్మెంట్ మూమెంట్. ఇది గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. సో అందుకే నేను ఇక్కడ ఒక ఎక్స్ట్రా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ట్రా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఎస్. నెక్స్ట్, సో మరి 75 ట్రైబల్ కమ్యూనిటీస్ పర్టిక్యులర్లీ వలనరబుల్ ట్రైబ్స్ అని చెప్పా కదా పీవీటీసీస్. మరి వాళ్ళు ఎవరు సార్ అంటే ఇక్కడ చూసుకోండి. ఆంధ్ర అండ్ తెలంగాణ చూసుకుంటే తెలంగాణలో చెంచు, తర్వాత కోండు, కొండారెడ్డి, తోటీలు ఇలా మనం చూడొచ్చు. అదే బీహార్లో చూసుకుంటే మనకి లైక్ మాల్, కోర్వా, బీర్హోర్. సో మన కర్ణాటక చూసుకుంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ మీకు నెంబర్స్ ఇచ్చా 44. సో ఇదంతా కూడా మీకు నెంబర్స్ ఇచ్చా. ఈ పీడిఎఫ్ మీకు ఇస్తా కాబట్టి మీరు హ్యాపీగా చూసుకోవచ్చు. ఓకేనా, సో ఇలా మనం చూసుకోవచ్చు. వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే రాజీ ట్రైబు. సో ఇలా మొత్తంగా మీరు వీటిని చూసుకోవచ్చు. ఓకేనా, ఎస్. సో ఇదంతా మీకు అందుకే నేను ఇవ్వడం జరిగింది. సో ఊరికే కాదు, డెఫినెట్గా గో త్రూ ఇట్ అండ్ నోట్స్ ఇట్. ఎందుకంటే డెఫినెట్గా ఇట్లాంటివి అడగడానికి మనకి ఎక్కువ ప్రాబిలిటీ మనకు ఉంటుంది, అందుకే ఇవ్వడం జరిగింది. సో ట్రైబ్స్ జనరల్గా మనకు కనబడతారు. ఇందులో షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ ఇందులో మనకి పర్టికులర్గా వలనరబుల్ ట్రైబ్స్గా మనం వీళ్ళని చూడొచ్చు. ఓకేనా, నెక్స్ట్. సో మరి ట్రైబ్స్ మనకి ఇంపార్టెంట్ ట్రైబ్స్ ఏంటి అనేది కూడా ఇది 100% అండి. 100% ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. సో గ్రూప్ 2లో, గ్రూప్ 3లో, ఎస్ఐపిసిలో కూడా అడగడం జరుగుతుంది. సో చాలా వరకు ఇక్కడ జమ్మూ కాశ్మీర్ చూసుకుంటే మనకి గడ్డీసు, బేకర్వాలి అని, హిమాచల్లో చూసుకుంటే గడ్డీసు, గుజ్జర్లు, కిన్నౌర్ అని, అదే ఉత్తరాఖండ్లో చూసుకుంటే జౌన్సారి, భటియా, కోల్, రాజీ, సో కర్వార్, మాంజీ. మనం వెరీ రీసెంట్గా మంకీ ముండా సిస్టమ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అదేది మనం ఎస్ ఇక్కడ జార్ఖండ్ చూసుకుంటే ఇక ముండా ట్రైబ్స్ కనబడుతుందా, ముండా ట్రైబ్స్ కానీ. సో అదేవిధంగా ఇక్కడ మనకి చూసుకుంటే మహారాష్ట్ర చూసుకుంటే మనకి భైనా కానీ, కొంకన్ కానీ, సో పార్దీ ట్రైబ్స్ కానీ. సో ఇవన్నీ ఈ ట్రైబ్స్ అన్ని కూడా మీకు ఇంపార్టెంట్. పీడిఎఫ్ ఎలాగో మీకు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి గో త్రూ ఇట్ అండ్ మేక్ నోట్స్. ఓకేనా, లేదా ఆ పిక్చర్ మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ గూగుల్లో కొట్టినా కూడా మీకు వస్తుంది. ఓకేనా, ఎస్. సో నెక్స్ట్, ఐఎన్ఎస్ కదామత్, ఇండియన్ నేవల్ షిప్ కదామత్ ఇప్పుడు న్యూస్లో ఉంది. ఎందుకు సార్ అంటే వెరీ రీసెంట్లీ దిస్ షిప్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ a 3-day పోర్ట్ కాల్ ఎట్ సురాబయా ఇన్ ఇండోనేషియా. సురాబయాకి మన దేశం చెందిన ఐఎన్ఎస్ కదామత్ వెళ్ళడం జరిగింది. అయితే ఐఎన్ఎస్ కదామత్ ఎలాంటిదంటే ఇట్ ఈస్ స్టెల్త్ గైడ్ అంటే తప్పించుకొని తిరగడంలో దీన్ని మించింది లేదు. సో దీని మీద మనకి హెలికాప్టర్ ఆగడానికి కూడా ఒక టెక్నాలజీ, హెలికాప్టర్ ఆగడానికి కూడా ఒక హెలిప్యాడ్ ఉంది. అండ్ కదామత్ అంటే ఏంటంటే ఇట్స్ అన్ ఐలాండ్ నేమ్డ్ ఇన్ లక్షద్వీప్ అన్నట్లుగా. సో చూసుకుంటే ఇట్ ఈస్ ఇండిజినస్ స్వదేశంగా తయారైన ఒక స్టెల్త్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్. అంటే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అంటే అర్థం ఏంటంటే ఒక సబ్మెరైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం చూసిన షిప్, దీని కింద ఒక సబ్మెరైన్ వచ్చిందండి. ఈ సబ్మెరైన్ సైతం తప్పించుకొని దానికి లైక్ సవాలు విసిరే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. అయితే దీన్ని తయారు చేసిన ఎవరంటే గోల్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ కలకత్తాలో ఉంటారు, వీళ్ళని తయారు చేయడం జరిగింది. సో ప్రాజెక్ట్ 28 కింద మొత్తంగా 4 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్స్లో ఇది రెండవదిగా మనం చూడొచ్చు. ఇది ఎప్పుడు ఇనాగ్రేట్ అయింది సార్ అంటే 2006లో ఇనాగ్రేట్ అయింది. చూసుకుంటే ఇది మనకి ఈస్టర్న్ సైడ్ అంటే తూర్పు విభాగంలో దీన్ని మనకి కమిషన్ చేయడం జరిగింది. కదామత్ అంటే లక్షద్వీప్లో ఒక ఐలాండ్ పేరు అన్నట్లుగా. ఓకేనా, ఇది ఒక యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్
టు ప్రొటెక్ట్ ద షిప్స్ ఇన్ ద కాన్వాయ్స్ ఇలా మనం చూసుకోవచ్చు. సో ఇదంతా దీని స్పెషాలిటీస్. చాలా స్వదేశీయంగా, టెక్నాలజికల్గా, సెన్సార్స్ అండ్ గైడెడ్ సిస్టమ్, నావిగేషన్ సిస్టమ్ ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయంట. యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ కానీ, టార్పిడోస్ అంటే లైక్ బుల్లెట్ సైట్స్ అవి కూడా లైక్ ఇప్పుడు మనకి ఈ షిప్ చూస్తే ఇలా ఇలా ఎప్పుడైతే మనకి ఇలా సబ్మెరైన్ వచ్చిందో దీని కింద ఇలా బుల్లెట్స్లా ఉంటాయి. ఆ టార్పిడోస్ వచ్చేసి వీటిని హిట్ చేస్తే ఈ లోపలే పేలిపోతాయి. ఓకేనా? మన ఐఎన్ఎస్ గాజీ మూవీ రానా ఒక మూవీ తీసి చూసారు కదా, అలా అన్నట్లుగా. ఓకే, సో మన క్వశ్చన్స్. విట్ ఇస్ ద మోటో ఆఫ్ ఐఎన్ఎస్ కదామత్? ఐఎన్ఎస్ కదామత్ మోటో ఏంటి? సో చూసుకుంటున్నట నిర్విఘ్నం కరోమి అంటే అడ్డంకులు సైతం కూడా తొలిచివేస్తాం అనేది దీని మోటో. వాట్ డస్ ఐఎన్ఎస్ స్టాండ్ ఫర్? ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవల్ షిప్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మతువా కమ్యూనిటీ. ఓకేనా? మళ్ళీ మతువా ట్రైబ్స్ వచ్చినాయి. మతువా ట్రైబ్ ఎవరంటే యాక్చువల్గా వీళ్ళు ఒక 19th సెంచరీలో ఫామ్ అయిన ఒక ట్రైబ్ అన్నట్లుగా. వీళ్ళు బంగ్లా విచ్ మీన్స్ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్లోనే 2వ అతిపెద్ద ఎస్సీ కమ్యూనిటీ. వీళ్ళు ఎందుకు ఇప్పుడు వచ్చారు అంటే వీళ్ళ ఓటర్ జాబితాలో జరిగిన కొన్ని అవకతవకల్ని అడ్రస్ చేయడానికి ఒక ప్రొటెస్ట్ మ్యానర్ తీసుకురావడం జరిగింది. ఆ కాంటెస్ట్లో మనం వీళ్ళని ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? ఎస్, మతువా కమ్యూనిటీ బిలాంగ్స్ టు వెస్ట్ బెంగాల్. ఓకేనా? ఎస్. సో చూసుకుంటే దీస్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ 19th century ఇన్ 1860s అంటే 19వ శతాబ్దం. ఓకేనా? 19వ శతాబ్దం. సో చూసుకుంటే అది మనకి 1860లో హరీష్ చంద్ర ఠాకూర్ అనే ఒక గురువు వీళ్ళని సృష్టించడం జరిగింది. అంటే కొత్త కమ్యూనిటీ సృష్టించడం జరిగింది. వీళ్ళని నామశూద్ర అనే పేరుతో పిలుస్తారు. అప్పుడు అత్యంత దారుణంగా వీళ్ళు అణచివేసే వాళ్ళు, సప్రెస్ చేసేవాళ్ళు. ఓకే, సో నామశూద్ర అనే క్యాస్ట్గా వీళ్ళు మనకి రావడం జరిగింది. సో చాలా వరకు వీళ్ళు అప్రెషన్కి గురవడం జరిగింది. ఓకేనా? సో హరిశ్చంద్ర ఠాకూర్ వీళ్ళు ఎలా టీచ్ చేసేవాళ్ళు అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ ఈక్వాలిటీ, హ్యూమన్ డిగ్నిటీ అండ్ ఎంపవర్మెంట్, మార్జినలైజ్డ్ గ్రూప్స్ టు ద ఎడ్యుకేషన్, చదువు ఉండాలి, రిలీజియస్ రిఫార్మ్స్ ఉండాలి, మేకింగ్ ద మతువా మూవ్మెంట్ యాజ్ అ పవర్ఫుల్ కౌంటర్ ఫోర్స్ టు ద క్యాస్ట్ అప్రెషన్. అంటే లైక్ కులానికి కౌంటర్ఫుల్ ఇవ్వడానికి ఇలా ఒక కొత్త కమ్యూనిటీని ఎవరు స్టార్ట్ చేశారు? హరిశ్చంద్ర ఠాకూర్ గారు స్టార్ట్ చేశారు. అలా మనం ఈ మతువా కమ్యూనిటీ చూడొచ్చు. సో వీళ్ళు మనకి బెంగాల్ పార్టిషన్ టైం అంటే 1947లో ఇటు మనకు పశ్చిమ బెంగాల్, అటు తూర్పు బెంగాల్, ఈస్ట్ బెంగాల్గా పాకిస్తాన్ కనబడింది కదా, బంగ్లాదేశ్. అలా ఆ టైంలో వీళ్ళు చాలా వరకు ఆపరేషన్కి గురయ్యారు. అలా కొంతమంది మన దేశానికి రావడం సెటిల్ అవ్వారు. సో టుడే ఇప్పుడు మనం చూసుకుంటే లార్జెస్ట్ సెకండ్ ఎస్సీ కమ్యూనిటీగా మనం వెస్ట్ బెంగాల్లో వీళ్ళని చూడొచ్చు. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్ చూసుకుంటే ద మతువా కమ్యూనిటీ వాజ్ ఫౌండెడ్ ది 19th century బై హూమ్? ఎవరి వల్ల వీళ్ళు మనకి ఫౌండ్ అయ్యారు? హరిశ్చంద్ర ఠాకూర్. ద మతువా కమ్యూనిటీ ప్రైమర్లీ బిలాంగ్స్ టు విచ్ కాస్ట్ గ్రూప్? వీళ్ళు ఏ కాస్ట్ గ్రూప్? నామశూద్ర. ద మతువా కమ్యూనిటీ హ్యాస్ సిగ్నిఫికెంట్ సోషియో రిలీజియస్ ప్రెసెన్స్ ఇన్ విచ్ రిలీజన్? ఏ రిలీజన్ వీళ్ళు కనబడతారు మనకి? వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్లో మనం కనబడతారు. ఓకేనా? నెక్స్ట్, సో కేఫ్ కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. ఇక్కడ థింగ్ ఏంటంటే కేఫ్ నామ్స్ ఈసారి మళ్ళీ మనం కనబడుతున్నాయి. కేఫ్ నామ్స్ అంటే ఏంటంటే కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. ఇప్పుడు మనకు బైక్ ఉంది, ఆ బైక్లో పర్ కిలోమీటర్కి మనం ఎంత కార్బన్ ఎమిషన్ రిలీజ్ చేస్తున్నాం? సో దాన్ని బేస్ చేసుకొని ఈ కేఫ్ నామ్స్ రావడం జరిగింది. ఇక్కడ థింగ్ ఏంటంటే ఇండియా హాస్ ప్రపోజ్ అ సిగ్నిఫికెంట్ రీవాంప్ ఇట్స్ కీ వెహికల్ ఎమిషన్స్. సో ఒక వెహికల్ నుంచి ఎంత ఎమిషన్ రిలీజ్ కావాలి, ఎంత పొగ రిలీజ్ కావాలి అని చెప్పడానికి ఈ కేఫ్ నామ్స్ తీసుకొచ్చింది. దీస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ అ డ్రాఫ్ట్ ద థర్డ్ ఇటరేషన్. అంటే ఈసారి మనకి మూడవసారి. ఓకేనా? మూడోసారి వీటిని మళ్ళీ రీవ్యాంప్ చేయడం జరిగింది. అంటే రీవ్యాంప్ అంటే మనం ఎంతవరకు ఒక బైక్ నుంచి, ఒక కార్ నుంచి కార్బన్ని ఎమిట్ చేయాలి, దీని ప్రకారంగానే ఒక లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు, అంటే ఒక బైక్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కానీ, ఒక కార్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కానీ, అది ఎవరైనా కూడా దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కొన్ని నామ్స్ని ఫాలో అవ్వాలి. ఇంజన్ కెపాసిటీ ఇంతే ఉండాలి, దీంట్లో ఫ్యూయల్ పోస్తే ఇది ఇంతవరకే కార్బన్ ఎమిట్ చేయాలి, ఇది పర్యావరణానికి అనుకూలంగా ఉండాలి, పీపుల్ సెంట్రిక్గా ఉండాలి, ఎంటైర్గా మన ఎన్వైరన్మెంట్ని కాపాడే విధంగా దాన్ని తీర్చిదిద్దాలి అని చెప్పడానికి ఈ నామ్స్ని తీసుకురావడం జరిగింది. ఓకేనా? ఈ నామ్స్ బేసికల్గా ఎప్పుడు జరిగిందంటే మన దేశంలో ఎనర్జీని కన్సర్వ్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ ఉంది, దాని పేరు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఆర్గనైజేషన్. ఇది మనకి 2001లో ఏర్పడింది. అయితే ఇది 2017లో కొన్ని నామ్స్ని ఇచ్చింది. అంటే కొన్ని నామ్స్ అంటే కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ ప్రకారంగా కన్జంప్షన్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అంట. సో మొత్తంగా ఒక వెహికల్ 3,500 కిలోలు కంటే ఎక్కువ రిలీజ్ చేయొద్దు ఒక ఇయర్కి అన్నట్టుగా చెప్పింది. ఇది మనకి రెండు ఫేజెస్ కనబడుతుంది. ఒకటి 2017-18లో ఒక నామ్స్ కనబడ్డాయి, తర్వాత నామ్స్ చూసుకుంటే 2022-23లో కనబడ్డాయి. అంటే 2 నామ్స్ అయిపోయింది.
ఇది మూడోసారి, థర్డ్ టైం ఇది ఇటరేషన్గా మనకు కనబడుతుంది. సో జనరల్గా ఇది ఎవరెవరికి వర్కౌట్ అవుతుందంటే పెట్రోల్ వెహికల్స్ కానీ, డీజిల్ వెహికల్స్ కానీ, ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ కానీ, సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ కానీ, హైబ్రిడ్స్, సో ఎలక్ట్రిక్ పవర్, ఇవన్నీ వెహికల్స్ కూడా ఈ కేఎఫ్ నామ్స్ వర్తిస్తాయి. కేఎఫ్ నామ్స్ని ఉల్లంఘించి ఎవరైనా వెహికల్ తయారు చేస్తారంటే వాళ్ళు అరెస్ట్ అవుతారు. అర్థమవుతుందా? అలా. సో మరి ఇలా మనకు వచ్చింది. మన దేశంలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ డిపార్ట్మెంట్ వాళ్ళు 2002లో 2000 యాక్ట్ ప్రకారంగా ఢిల్లీలో వీళ్ళు సెటప్ అవ్వడం జరిగింది. సో మన దేశంలో కార్లు, బస్సులు, మోటార్ వెహికల్స్ వీటన్నిటికీ వీళ్ళే నామ్స్ సెట్ చేస్తారు. ఎనర్జీని మంచిగా పర్ఫామ్ చేయాలనే ఉద్దేశంతో ఇది మన దేశంలో వచ్చింది. మన కొన్ని క్వశ్చన్స్, 1 కిలోమీటర్కి ఎంత కార్బన్ ఖర్చు అవ్వాలి చూసుకుంటే 113 గ్రామ్స్ పర్ కిలోమీటర్. 1 కిలోమీటర్ వెళ్ళాలంటే ఒక 100 గ్రామ్స్ వరకు పొగ మాత్రం రిలీజ్ అవ్వాలని ఇక్కడ చెబుతుంది. ఓకేనా? కేఫ్ నిబంధన దేని చూస్తుందంటే ఇట్స్ కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ట్యాక్స్. కేఫ్ నామ్స్ ఎయిమ్స్ టు లోవర్ ఫ్యూయల్ కన్జంప్షన్. అతి తక్కువ ఫ్యూయల్ని కన్జంప్ చేసి ఎక్కువ దూరం వెళ్ళాలి, ఎన్వైర్న్మెంట్ కాపాడాలని చెప్తుంది. ఓకేనా? నెక్స్ట్, సో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్స్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ప్రెజెంట్ సోనాలి సేన్ గుప్తా గారు అపాయింట్ అవ్వడం జరిగింది. ఈమె నియామకం ఈ నెల 9 నుంచి అమల్లోకి వస్తుంది. సో ఆర్బీఐ బెంగళూరు కార్యాలయంలో కర్ణాటక రీజనల్ డైరెక్టర్ కూడా ఈమె పనిచేసింది. సో ఇప్పుడంట ఈమె మనకి ఆర్బీఐకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నామినేట్ అయ్యింది. ఓకేనా? ఎస్. నెక్స్ట్, వరంగల్, నల్గొండ ఇంక్యుబేషన్ సెంటర్స్. మనందరికీ తెలుసు తెలంగాణ హబ్. టీ హబ్ ఎప్పుడు వచ్చింది, ఏ ఇయర్లో వచ్చింది? మిమ్మల్ని అడుగుతున్నా, కింద కామెంట్ చేయండి తెలిస్తే. ఓకేనా? టీ హబ్ తరగాలంట తెలంగాణలో. ఇప్పుడు చూడండి, వరంగల్ అండ్ నల్గొండలో కూడా టీ హబ్ తరగాల మరొక ఇంక్యుబేషన్ సెంటర్ తీసుకొస్తారు. సో ఇంక్యుబేషన్ సెంటర్ అంటే ఇన్నోవేషన్స్తో రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థాట్స్తో మా దగ్గరికి రండి, మంచి ఇన్నోవేషన్ చేయండి, ఇన్కార్పొరేట్ అవ్వండి మాతో. అంటే మంచి థాట్స్తో రండి. మీకు కావాల్సిన సెటప్, మీకు కావాల్సిన ఫినాన్షియల్ సపోర్ట్, మీకు కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ అన్నీ మేమే ఇస్తాం. అదే కదా టీ హబ్ కాన్సెప్ట్. అలా అదే విధంగా మళ్ళీ తీసుకొస్తామని ఇక్కడ చూస్తే శ్రీధర్ బాబు కానీ, సో ఇక్కడ మన కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ చెప్పడం జరిగింది. సో నాంపల్లి అంటే మన హైదరాబాద్లోనే ఒక ఎక్స్పో జరిగితే ఆ ఎక్స్పోలో సింపుల్ లీవ్స్ సింపుల్ థాట్స్ అనే పుస్తకాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరుగుతుంది. ఇదే కాంటెక్స్ట్లో శ్రీధర్ బాబు చెప్పడం జరిగింది, టీ హబ్ తరగాలో తీసుకొస్తామంట. మరి దానికి సంబంధించిన థింగ్స్ అయితే మనకి ఇంకేం చెప్పలేదు, వస్తే తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? నెక్స్ట్, 210 కోట్లతో ఆయుష్ కళాశాలని ఏపీలోనంట మనకి ఇక్కడ ధర్మవరంలో అండ్ కాకినాడలో ఒక 2 ఆయుర్వేదం సంబంధించిన సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారంట. ఈ ఏడాది 156 కోట్లు కేటాయించిన కేంద్రం వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు తెలపడం జరిగింది. ఓకేనా? ఇక్కడ సత్యకుమార్ గారిని సత్కరిస్తున్న ఆయుష్ పీజీ విద్యార్థులు. ఓకేనా? వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ని కూడా చెప్పడం జరిగింది. సో ఇలా ఆయుష్కి సంబంధించి గవర్నమెంట్ తీసుకున్న చొరవను కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ విశాఖపట్నంలో సిపి డేటా సెంటర్. సో సిపి డేటా సెంటర్ ఇప్పుడు విశాఖపట్నంకి వచ్చింది. సో ఇలా మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసాం. ఇంతకంటే మోర్ క్వాలిటీతో మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మీ ముందుకు వస్తాం. దిస్ ఈజ్ యువర్ షాన్ సార్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ షోయింగ్ యువర్ లవ్ టువర్డ్స్ us. Thank you so much.